న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సోమశ్రీగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి 398 మంది విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాఠశాల ప్రాంగణంలో ప్రమాదకరంగా ఉన్న 33 kV కరెంటు వైర్లను తొలగించాలని, గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని, వెంటనే ఆ వైర్లను తొలగించాలని కోరగా మంత్రి తక్షణమే స్పందించారు. హుటాహుటిన ఎలక్ట్రికల్ ఎస్ఈ పి సల్మాన్ రాజుకు ఫోన్ చేసి తక్షణమే 33 kV కరెంటు వైర్లను తొలగించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అనుకున్నదే తడవుగా మంత్రి దుర్గేష్ ఆదేశాలు ఇవ్వడంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు కరతోళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్కు పాఠశాలల పట్ల, విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థపై ఆయనకున్న అంకితభావం, చిత్తశుద్ధిని తెలియజేస్తుందని పలువురు ప్రశంసించారు. పరిస్థితిని నివారించేటటువంటి ఒక రిక్వెస్ట్ వాళ్ళు చేశారు. సార్ దయచేసి సార్ కాలువ దగ్గర నుంచి వచ్చి వెళ్ళింది 2-3 సార్లు తెగిపోయి ఊళ్ళో పడిపోయినాయి. ఆయన చాలాసార్లు చెప్పాం కానీ స్తంభాలు వేశారు అంతే, కానీ తీయటం అనేది జరగలేదు. దానివల్ల ప్రతిసారి భయంగా ఈ ఎస్సీపేటలోంచి 3 హైటెన్షన్ వైర్లు వెళ్ళినాయండి. 3 పిల్లలు మంటలు రావటం చూసి ఒకసారి కంప్లైంట్ కూడా ఇచ్చాం. స్కూల్లో చదువుకునే పిల్లల ప్లే గ్రౌండ్లోంచి వెళ్తున్నాయి కదా, దీని మీద కంప్లైంట్. కానీ మరి పిల్లలకు కష్టం కదా, గొప్పలు ఏ తెగిపడినా పిల్లలు ఆడుకుంటుంటారు. మరి అలైన్మెంట్ మార్చండి కొద్దిగా. ఎవరు చెప్పాలి ఇది? మన ఎస్సీ గారికి చెప్పాలా? ఎస్సీ గారు లెవెల్లోనా చూడండి. వెస్ట్ గోదావరిలో ఎస్సీ గారు ఉంటుంది, మనకి ఆ రాజమండ్రి ఎస్సీ గారు కాదు కదా, తెలుగు ఎస్సీ గారు ట్రై చేయాలి చేసినది. చాలా వరకు ఇమీడియట్గా చేయండి. అది ఎస్సీ ప్యాట్లో కూడా ఉన్నాయి. నా ఉద్దేశంలో మీరు అదే అది కూడా మీరు నెక్స్ట్ స్టేజ్లో చేసిన ముందు ఇమీడియట్గా స్కూల్లో మార్పించేసి అది కూడా ఎస్సీ పేపర్ కూడా నెక్స్ట్ అన్నా చేయించు. ఇమీడియట్గా స్కూల్ చేయాలి. మనం ఎంతైనా సరే కృతజ్ఞమై ఉండాలి. ఎన్నాళ్ళైనా సరే భగవంతుడి యొక్క చల్లని ఆశీస్సులు లభించి సార్ వర్తిల్లాలని మనందరం కూడా కోరుకుందాం.